మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. పిల్లారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ క్రైస్తవ జీవితంలో బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్న దేవుడు ఇంకనూ తోడై ఉంటాడు. మన శ్రమలను తగ్గించి బాధల నుండి విడిపించి అపవాది మనకి విధించిన సంఖ్యల నుండి మనకి విముక్తిని అనుగ్రహించి సదాకాలం మనకు తోడై ఉన్న దేవుడు మనకున్నాడు. కాబట్టి ఏ విషయంలోనూ ఏ పనిలోనూ భయపడకుండా ముందు కొనసాగిపోవాలన్నదే నా ఆశ. అలా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ఇచ్చు సహాయంతో ధైర్యంతో ముందు కొనసాగిపోతారని నేను నమ్ముచు ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం. ప్రియులారా, ఆ వాగ్దానం నేను దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నానంటే, అనేక కుటుంబాలు అంటే ఎక్కువ కుటుంబాలలో ఏం జరుగుతుందంటే, ఏదన్నా కార్యం అనుకుంటేనో లేదంటే ఏదన్నా పని జరిగించాలి లేదంటే జరపాలి, ఆ పనిని చేపట్టాలి అని అనుకున్నప్పుడు అపవాది అనేక సందర్భాల్లో వాళ్ళని వెనక్కి లాగాలని చూస్తూ ఉంటాడు. ఆ లాగాలనుకున్న సమయంలో ఏమవుద్దంటే వాళ్ళ ధైర్యం వాళ్ళు కోల్పోవడంతోనే కాకుండా దేవుని పైన నమ్మకం కూడా తగ్గుతుంది. బైబుల్ పరిశుద్ధ గ్రంథం చదివి దానిలో ఉన్న వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళకైతే అలా ఉండదు. కానీ అంటే ఉండదని కాదు, ఉంటుంది. కాకపోతే పూర్తిగా ధ్యానించిన వారికైతే కొంత భయం ఎక్కడొక్కడ ఉంటుంది. అపవాది ఈ కార్యాన్ని ఎట్టైనా ఆపేస్తాడు, దేవుడు ఎందుకో గమ్ముకున్నాడు అని వాళ్ళలో వాళ్ళే కొన్ని విచిత్రమైన తలంపులతో భయాలతో సగం ఆ కార్యం జరగకుండా అవడానికి వాళ్ళే కారణమవుతారు. అయితే వాళ్ళకి ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుంది, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ దినాన్న దేవుడు మనతో ఈ దినమున ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, కొన్ని మాటలని మీతో మాట్లాడాలి, పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈవేళ. అవి ఏంటంటే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తెరవండి. తెరచి ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఈరోజు మన ప్రతి పనిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇది ఈ భరోసా చెప్పిన వాళ్ళు మనుషులు కాబట్టి మనకు అంతగా నమ్మకం ఉండకపోవచ్చు. అంటే బైబిల్ చదవని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. బైబిల్ చదవని వాళ్ళకి ఎవరు చెప్తారు? బైబిల్ చదివిన వాళ్ళు చెప్తారు, మనుషులు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, దేవుడు మీకు తోడుకుంటాడు, అది ఇది అని. మనుషుల మీద మనుషులకి పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకుండే జీవిత విధానానికి ఆ పరిస్థితులకు తగినట్టు మన మైండ్ ఏదైతే ఉందో దానికి సెట్ అవుతుంది. అంటే కరెక్ట్గా అనుగుణంగా మారుతుంది. ఆ అనుగుణంగా మారినప్పుడు ఏమవుతుందంటే, ఆ నమ్మకం వీళ్ళు చెప్పారు, మనం వినాల్సిన అవసరం లేదు, దేవుడు మాకు తోడుగా లేడు కాబట్టి మా పనులు ఆగిపోయినాయని మనలో మనం అనుకుంటాం. ఇదే విషయం ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి అబ్రహాంతో ఏ రీతిగా అయితే మాట్లాడాడో ఆ రీతిగా నీతో కనుక మాట్లాడినట్లయితే, అంటే మాట్లాడినంత గొప్ప మనం కాదు, ఒకవేళ మాట్లాడినట్లయితే నువ్వు నమ్మకుండా పోతావా? భయానికైనా నమ్మేస్తాం, సగం భయానికైనా ఖచ్చితంగా నమ్ముతాం. మా దేవుడు ఖచ్చితంగా మా వైపు ఉన్నాడు, మా కార్యం సఫలపరుస్తాడు అని ఖచ్చితంగా నమ్మేవారిగా ఉంటాం. దేనికి? చెప్పే మనిషి, చెప్పే విధానం, చెప్పే పద్ధతి మారింది కాబట్టి. మనిషి జీవితం కూడా అంతే ప్రియులారా. అంటే నేనేం చెప్తున్నానంటే, మనిషి జీవితంలో కూడా దెబ్బ తింటేనే, శ్రమల గుండా వెళితేనే, కష్టాలు గుండా వెళితేనే, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళితేనే జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, దేవుని నెట్ట ఎరగాల అన్నది మనకు తెలుస్తాయి. ఇవి ఏమి తెలియకుండా మనకు బోధించుకోవాలన్నా కూడా వాక్యాన్ని కుదరదు. అంటే ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అన్నది చెప్పే అంత జ్ఞానవంతులు మనం కాకపోయినప్పటికీ పరిశుద్ధ గ్రంథాన్ని కొద్దిగా ఎంతో కొంత ధ్యానిస్తున్నాం కనుకే
కొన్ని అంటే అన్నీ కాదు, కొన్ని మన జీవితాల్లో మనం తెలుసుకునే దానికి మనకు ప్రయత్నం చేస్తాం, కొన్ని తెలుసుకుంటాం కూడా. దీంట్లో ఇంకొక పుస్తకం కూడా ఆ పరిశుద్ధ గ్రంథంలో మనతో మాట్లాడుతుంది ప్రియులారా. అంటే మనం ముందైతే ఏం మాట్లాడుకున్నామో, ఏ పనిలో మనకు యెహోవా దేవుడు తోడు ఉంటది, ఏ పనిలో ఉండదు అని కాదు, కానీ ప్రతి పనిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో పుస్తకం మనకు సెలవిస్తున్నది ఏంటి అంటే, తెరిచి చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, 2 పుస్తకాల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఆమేన్. ఈ ఒక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం సెలవిస్తుంది అని అంటే, దేవుడు కనికరము గలవాడు కనుక నీ చేయి ఆయన విడవడు అని సెలవిస్తుంది. అదే మొదటి పుస్తకంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నీవు చేయి ప్రతి పనిలో ఆయన తోడు నీకు ఉంటుంది అని 2 పుస్తకం మనకు సెలవిస్తుంది ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఈ 2 పుస్తకాల ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు. మనం ఏ పనిలో అయితే భయపడుతున్నామో ఈ పని కాదని, లేదంటే ఒక ఇంట్లో ఏదన్నా కార్యం మనకు జరగాలి అని అనుకున్నామంటే, దాంట్లో మనం ముందుకు వెళ్తున్నామంటే అపవాది అనేక విధమైన దారుల్లో మనల్ని ఆపాలి అని మనల్ని అడ్డుకోవాలని చూస్తూ ఉంటారు పిల్లారా. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలలో వాడికి కావాల్సింది ఏంటి అని అంటే, ఆయన మీద నమ్మకం ఉంచకుండా ఉండడమే. ఆయన మీద నమ్మకం ఉంచకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు వాడికి సంతోషకరంగా ఉంటుంది. అట్ ఎ టైం మనం కూడా ఏమవుతుందంటే, శోధనలో ఇరుకులు పెరిగి ఆయన ధ్యానించడానికి కానివ్వండి, లేదంటే ఆయన విశ్వసించడానికి కానివ్వండి, ఆయన మీద నమ్మకం ఉంచి ముందు కొనసాగిపోయడానికి కానివ్వండి, మనలో ఉండే విశ్వాసం దెబ్బతినేదానికి ఎక్కువ అవకాశం ఉండదు ప్రియులారా. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఈ 2 పుస్తకాల ద్వారా దేవుని మనతో మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి కార్యంలో అయినప్పటికీ ఆయన తోడు మనకు అనుగ్రహిస్తుంది. ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ ఆ కార్యం మనం చేపట్టాం, ఎన్నో అడ్డంకులు మనకు వస్తున్నాయి, అటువంటప్పుడు ఆయన మనకు చేయి విడవని వాడిగా ఉన్నాడు. ఈ కార్యం చేయాలి అని నువ్వు అనుకున్నావు, అప్పుడు నీ యొక్క ఆలోచన ఆయన గౌరవించి ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఈరోజు ఎటువంటి ఆలోచనలు అయినప్పటికీ ఆయనకి వ్యతిరేకమైన ఆలోచనలు కాకుండా ఆయన అనుసరించే ఆలోచనలు కనుక మనం మన హృదయంలో కానివ్వండి, మన మెదడులో కానివ్వండి రానియగలిగితే, ఆయన మించిన రక్షణకర్త మనకి ఇంకెవరు ఉండరు. జ్ఞాపకం చేసుకొని మనం పనులన్నింటిలో మనం ముందు కొనసాగిపోవాలని నీ యొక్క ఆలోచనలు ఆయన గౌరవించి నీ చేయి విడవని వాడిగా ఆయన ఉంటాడు. ఈ ఉపవాస దినం ఏదైతే ఉందో, దీన్ని ఎవరైతే దాని ఎడల పటిష్టంగా ఉండి దేవుని కృపలో బలపడాలని, విశ్వాస జీవితంలో బలపడాలని నేను ప్రార్థిస్తూ, మీ ఆలయాలకు వెళ్ళి దేవుని వాక్యం ధ్యానించండి, బోధకుడు చెప్పిన మాటల్ని మీ హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ యొక్క క్రైస్తవ జీవితం అందంగా మారేదానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమెన్. మనందరి కుటుంబాలకి ఎంతో తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రేమ స్వరూపైన నా దేవా, నా రక్షక, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిత్యం దేవదూతుల చేత పరిశుద్ధుడు అని పొగడబడు మహాదేవ, మహాగణుడ, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన, గడిచిన కాలం అంతట్లో మిమ్మల్ని కాపాడిన రీతులకి, రక్షించిన రీతులకి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన, ఇవ్వ నా తండ్రి, నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన, ఈ బిడ్డల కుటుంబాలలో నా తండ్రి నీ యొక్క అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన, బిడ్డలు చేసే ప్రతి పనిలో నా తండ్రి నీవు తోడు ఉంటావు అని నా తండ్రి వాళ్ళు నమ్మకంతో ముందు కొనసాగిపోలాగిన నా తండ్రి నీ సహాయం పొందుకోండి నా తండ్రి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ప్రతి ఒక్క పనిని ముగించుకునే దానికి నా తండ్రి, సఫలపరుచుకునే దానికి నీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన, అవివేకంతో నా తండ్రి నాయన నీ మనసు నొప్పించుంటే నా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని మన్నించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన, అపవాది మాకు విధించిన సంఖ్యలను నా తండ్రి నాయన మాకు విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన, ఈ రోజు నా తండ్రి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి.
అక్క చెల్లెల్ని జ్ఞాపకం చేసుకోండి, పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి, స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సహాయపడేవారిని, సహాయపడని వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. నేను బిడ్డలందరూ నా తండ్రి ఏ ఒక కష్ట నష్ట అపాయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి. వాళ్ళ జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుత కార్యం జరిగించి నా తండ్రి నీ యొక్క సహాయం చేత నా తండ్రి ప్రతి ఒక్క పనిని సఫలపరుచుకునే ఒక కృపని వాళ్ళకి అనుగ్రహించమని, విశ్వాసంలో నా తండ్రి వాళ్ళు దృఢపడేలాగా నీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈరోజు ఎవరెవరైతే నా తండ్రి ఉపవాసం ఉండి నా తండ్రి నీలో బలపడాలనో, లేదంటే వాళ్ళ అవసరతల నిమిత్తమో నా తండ్రి నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారు అటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి. పొద్దుటి నుంచి నా తండ్రి సాయంత్రం వరకు ఉన్న ఉపవాసం నా తండ్రి నాయన దానికి ప్రతిఫలము నా తండ్రి వాళ్ళకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఇంకా వాళ్ళు విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో బలపడేలాగా నీ యొక్క సహాయం వాళ్ళకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో నా తండ్రి అనేక మంది నా తండ్రి ఆయన వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కటి నా తండ్రి నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నేను ప్రతి ప్రార్థనకి నా తండ్రి జవాబు ఏమో వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన కన్నీటి ప్రార్థన నా తండ్రి మోకాళ్ళు వేసి నా తండ్రి నాయన నీ ఎందు నా తండ్రి దేవా అని నా తండ్రి మొరపెట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని విని నా తండ్రి వాళ్ళు మొర ఆలకించి నా తండ్రి వాళ్ళకి కావాల్సింది దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. న్యాయమైన కోరికలు నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి నీ ద్వారా తీర్చుకునేలాగా నీ యొక్క సహాయం అనుగ్రహించమని, నీతిగా నిజాయితీగా నా తండ్రి యొక్క ప్రపంచంలో బతుకులాగా నీ యొక్క సహాయం పొందుకొని నా తండ్రి నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మా కుటుంబాల నుంచి నా తండ్రి ఆ మాట వచ్చేలాగా నీ సహాయాన్ని, విశ్వాసాన్ని మాలో దృఢపరచమని వేడుకుంటూ నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించేందుకు నీ స్తుతులు స్తుత్రాలు చెల్లించుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.